ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల నాణ్యతను పెంచేందుకు జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ సరికొత్త కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. లింగాల కనపురం మండలం నేలపోకుల గ్రామ పరిధిలోని పీఎంశ్రీ ఎంపీయూపీఎస్ స్కూల్ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి విద్యా బోధన మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. కేవలం రికార్డులను చూసి వెళ్లడం కాకుండా స్వయంగా 7వ తరగతి 8వ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు గణిత సమస్యలు ఇచ్చి బోర్డుపై సాధింపు చేశారు. కంప్యూటర్ ల్యాబ్లో విద్యార్థులు కేవలం మౌస్పై కాకుండా కీబోర్డ్ ద్వారానే ఎంఎస్ ఎక్సెల్ వాడాలని కలెక్టర్ ఆదేశించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నేలపోకుల పాఠశాల కరళి రికార్డులను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థుల నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 7వ తరగతి గదిలో మోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ అంశాలపై, అలాగే 8వ తరగతిలో సింప్లిఫికేషన్ సమస్యలపై విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. విద్యార్థులు ప్రతిరోజు గణిత సాధన చేస్తూ ప్రాథమిక సూత్రాలపై పూర్తి పట్టు సాధించేలా ఫాస్ట్ మ్యాథ్స్ పుస్తకాలను వినియోగించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. 5, 6 తరగతుల పిల్లలను మహాత్మా గాంధీ పూర్తి పేరు అడిగి జనరల్ నాలెడ్జ్ను పరీక్షించారు. కంప్యూటర్ ల్యాబ్లో ప్రొజెక్టర్ ద్వారా డిజిటల్ బోధన పెంచాలని, సైన్స్ ల్యాబ్లో వరల్డ్ మ్యాప్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. పాఠశాల మౌలిక వస్తువులను మార్చేలా స్కూల్ గ్రౌండ్లో బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటు చేయాలని, కిచెన్ గార్డెన్ నిర్మించాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్న భోజన క్వార్టీని పరిశీలించి మెనూ ప్రకారం పోషకాహారం ఇవ్వాలన్నారు. పాఠశాల మైదానంలోని గడ్డి పొదలను తొలగించి మరుగుదొడ్లను క్లీన్ గా ఉంచడంతో పాటు ట్యూబ్లైట్లు, బ్లాక్ బోర్డులు, బెంచీలను వెంటనే ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ కఠినంగా ఆదేశించారు. భవిష్యత్ అవసరాల కోసం ఈ స్కూల్ను 10వ తరగతి వరకు విస్తరించే అవకాశాలను పరిశీలించాలని కూడా అధికారులను కోరారు. కొత్త బుక్ ఇచ్చారు, మీరు అందరికి ఇచ్చారు, ఇవి ఇచ్చారమ్మా. కొత్త బుక్ వచ్చినాయా, నోట్ బుక్ వచ్చినాయా? ఇక ప్రొజెక్టర్ కీబోర్డ్ యూజ్ చేయాలి. ఓన్లీ మౌస్ యూజ్ చేస్తే బాగాలేదు, కీబోర్డ్ యూజ్ చేస్తే ఛాంపియన్. రేపు మీరు ఏదైనా కావచ్చు. యూ డోంట్ హ్యావ్ ఎక్సెల్ ల్యాబ్, ఎక్సెల్